హాయ్ అందరికీ, నేను మీ జానుతో జోలిగా. ఈరోజు అద్భుతమైన గణపతులు నాతో పాటు మీరు కూడా చూడండి. ఫస్ట్ ఈ గణపతి మా అపార్ట్మెంట్లోది. ఈ మంచి మంచి గణపతులను చూడడానికి నాతో పాటు మీరు రండి. ఫస్ట్ గణపతి బోయిన్పల్లిలో మాతాపుత్ర గణపతి. ఎంత బాగున్నాడో కదా గణపతి. వాహ్! ఈ గణపతి స్పెషాలిటీ ఏంటంటే రాముని పట్టాభిషేకం. ఇక్కడ గణపతి మనకి రాముడు అవతారంలో ఉన్నారు. అలాగే ఇక్కడ సీతమ్మ వారు కూడా ఉన్నారు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమాన్ ఇంకా అందరూ ఉన్నారు. ఇక్కడ ఎంత బాగుందో కదా. అసలు ఎంత బాగా చేశారో గణపతిని అయితే, నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. అండ్ ఈ డెకరేషన్ కూడా మొత్తం పట్టాభిషేకం జరిగేటప్పుడు ఎలా ఉంటుందో రాజ్యంలో అలా చేశారు. చాలా బాగుంది. అండ్ ఇటు పక్కన చూసినట్టయితే మనకి అక్కడక్కడ వినాయక విగ్రహాలు ఉన్నాయి. అండ్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది కదా, గ్రాండ్గా. అసలు ఈ వినాయక గురించి ఈయన మాటల్లో విందాం పదండి. విభీషణుడు, హనుమంతుడు ఇంకా పైన ప్రదర్శన. ఈ వినాయకుడికి ఆగమనం కూడా జరిగిందంట. చాలా గ్రాండ్గా చేశారంట. అండ్ అసలు సెలబ్రేషన్స్ అసలు పీక్స్ ఉన్నాయంట. సో చూసారుగా మన రాముని వారి పట్టాభిషేక గణపతి. సో నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఇది దీని ఎంట్రీ ఎంత బాగుందో కదా. విష్ణుదేవి మూర్తి ఇంకా లక్ష్మీదేవి ఒక టెంపుల్ లాగా ఉంది. సెట్ కూడా చాలా బాగుంది. ఇది మన నెక్స్ట్ గణపతి. ఇది పప్పు పటేల్ వాళ్ళది గణపతి అంట. ఇక్కడ పటేల్ గార్డెన్స్లో బోయిన్పల్లిలో ఉంటుంది. ఎంత బాగుంది కదా, అసలు బంగారంతో మెరిసిపోతున్నట్టుంది టెంపుల్ సెట్లో. చాలా బాగుంది ఎంట్రీ. బయటనే ఇలాగా చేశారంటే ఇంకా లోపల కూడా ఎలా చేశారో చూద్దాం. అండ్ ఇంత బాగా అసలు ఎంత సెట్ చేశారంటే నిజంగా ఈ ఎంట్రీ చూడండి ఎంత బాగా చేశారు కదా. అసలు అబ్బా బాగుంది. అబ్బా గణపతిని చూసారా, నాకు నా రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది. డెకరేషన్ అయితే అసలు చెప్పనక్కర్లేదు, మైండ్ బ్లోయింగ్. అసలు ఎంత బాగుందో గణపతి, లక్ష్మి పక్కన సరస్వతి, ఎంత బాగా చేశారు కదా వీళ్ళు. అండ్ సెట్ చూసారా ఎంత రిచ్గా, ఎంత వైబ్రెంట్గా ఉంది. అసలు కళ్ళకి ఇట్లా జిగేల్లాగా ఉంది. అసలు వీళ్ళు ప్రతి సంవత్సరం మంచి మంచి వినాయకులని తీసుకొస్తారంట. పైన లైటింగ్స్ చూసారా ఎట్లా మెరిసిపోతున్నాయి కదా, దగ 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 దగ. అసలు ఎంత బాగుందో సెట్టింగ్ అయితే. పెద్ద రాజభవనం లాగుంది ఇదైతే. చాలా బాగుంది సెట్టింగ్ కూడా, చాలా బాగా చేశారు వీళ్ళు. అండ్ లక్ష్మి, గణపతి, సరస్వతి ఎంత బాగా చేశారు కదా. అసలు నిజంగా టెంపుల్లో ఉన్నట్టే ఉంది గణపతి. సో చూసారుగా పప్పు పటేల్ వాళ్ళ గణపతి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇంకో గణపతికి వెళ్దాం. ఈ గణపతిని బయటకు రాగానే ఇలా బొమ్మలు అండ్ గన్ షూటింగ్, ఇంకా పిల్లల కోసం ఆ కార్లు ఎంత బాగా అరేంజ్ చేశారో వీళ్ళు. సో వచ్చేది మన నెక్స్ట్ గణపతి. ఈ గణపతి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది. ఈ గణపతి మండల్ పేరు రాణా ప్రతాప్ యువసేన. గణపతిని చూసారా, అసలు మహారాజ్ లెక్క ఎంత, అసలు ఆ కళ చూసారా ఫేస్లో, ఎంత బాగుంది కదా గణపతి. ఈ గణపతి మనకు ముంబై వైబ్స్ని తీసుకొస్తుంది. ఈ గణపతి దగ్గరే మనకి లోపల ఈ రెండు వినాయకుళ్ళు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్లో కనబడుతున్న వినాయకుడికి రోజు సాయంత్రం పూజ జరిగేటప్పుడు
ఆ వినాయకుడికి కేజీ బంగారం అండ్ ఇంకా కేజీ వెండితో పెట్టి పూజ చేస్తారంట. పూజ మాత్రం చాలా బాగా జరుగుతుందంట. మీరు కూడా కుదిరితే వెళ్ళండి. చూసారుగా ఎంత బాగుంది కదా గణపతి, మంచిగా సెట్ చేశారు. పక్కన కూడా వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం చాలా మంచి మంచి వినాయకుళ్ళు తీసుకొస్తారంట. ఆయన దారిలో వెళ్తుంటే ఈ వినాయకుళ్ళు కనిపించాయి. నాకెందుకో బాధ అనిపించింది. ప్లీజ్ పిఓపి గణపతులు తీసుకురాకండి. సో నెక్స్ట్ ఇంకో గణపతి, ఇది సౌత్ ఇండియా సుచిత్ర దగ్గర ఉంది. బాగా చేశారు కదా, ఏనుగుల ఎంట్రీతోని బాగుంది, నీట్గా క్యూట్గా. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదామా? చూడండి వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో కదా. వీళ్ళు కూడా లైటింగ్స్ భలే అరేంజ్ చేశారు, బాగుంది, నాకు బాగా అనిపించింది. పైన చూడండి ఎంత బాగుందో. మీరు కూడా టైం కుదిరితే అప్పుడప్పుడు ఇలా మీ కాలనీలో ఉన్న వినాయకుడి మండపాలు విజిట్ చేయండి, చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. అండ్ నెక్స్ట్ ఇంకో గణపతి, ఇది మ్యాక్స్ కొంపల్లి దగ్గర ఉంది. ఈ గణపతి ఈ ఇయర్ చాలా చిన్నది పెట్టారంట, ప్రతి ఇయర్ చాలా పెద్దది పెడతారంట. అండ్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట వీళ్ళు. అండ్ ఇక్కడ లడ్డు నాకు బాగా అట్రాక్ట్గా అనిపించింది. వినాయకుడి కళ్ళు చూసారా, నిజంగా చూస్తున్నట్టే అనిపించింది నాకైతే. ఎంత బాగుందో, క్యూట్గా, చూస్తున్నంతసేపు అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది గణపతిని. ఈ లడ్డు చూసారా, భలే ఉంది కదా వెరైటీగా. ఈ లడ్డు కూడా వేలం పాట పాడతారంట. అండ్ వేలం పాటలో తీసుకున్న వాళ్ళకు కూడా అంతా బాగా జరుగుతుందంట ఈ అక్కడ లడ్డు. చూసారు కదా మన మ్యాక్స్ దగ్గర ఉన్న గణపతిని. నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇది హై టెన్షన్ రోడ్లో గణపతులు. ఇక్కడ చూసారా నాగపాడకలతో ఎంత బాగుందో కదా గణపతి. వీళ్ళు కూడా డెకరేషన్ సింపుల్గా మంచిగా చేశారు. అండ్ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు. అసలు ఈ వినాయకుడు నవరాత్రులు ఎంత బాగా జరుగుతాయి. ప్రతి ఏరియాలో చాలా సందడిగా ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ గణపతి, ఈ గణపతి చూసారా పంచముఖాలతో ఎంత బాగుంది కదా. అండ్ వీళ్ళు మట్టి గణపతి పెట్టారు. ఇవన్నీ మన అల్వాల్ హై టెన్షన్ రోడ్లో గణపతులు. చూసారుగా ఈ గణపతిని. మన నెక్స్ట్ గణపతి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది హై టెన్షన్ రోడ్లో ఇంకో ఏరియాలో ఇంకో గణపతి. ఈ గణపతి కూడా చాలా బాగుంది, క్యూట్గా. మా వారి జాబ్ వల్ల ఆయన నాకు కొంచెం బిజీ వర్క్ వల్ల వేరే దగ్గరికి వెళ్ళలేకపోయాను. అందుకే మా కాలనీలో ఉన్న గణపతులన్నీ మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇది మన నెక్స్ట్ గణపతి. ఈ గణపతి చూడండి చిన్నగా భలే ముద్దుగా చిన్న పిల్లల్లా ఉన్నాడు. వీళ్ళు కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు. పాపం వెళ్ళినందుకు వద్దన్నా కానీ ప్రసాదం పెట్టి మరీ పంపించారు. అండ్ ఈ గణపతి మా కమ్యూనిటీ హాల్ గణపతి. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. సాయంత్రం పూట ఎంతమంది వస్తే అంతమందికి అన్నదానం చేస్తారు. ఈ ఏరియాలో ఉన్న ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి పూజ చేయించుకోవచ్చు సాయంత్రం పూట. అండ్ వీళ్ళు కూడా మట్టి గణపతి పెట్టారు. డెకరేషన్ కూడా సింపుల్గా నీట్గా చేశారు. ప్రతిరోజు మంచిగా అరేంజ్ చేస్తారు. అంటే సాయంత్రం పూజకి అటెండ్ అయిన వాళ్ళకి మంచిగా చైర్స్ వేసి బాగా అరేంజ్ చేస్తారు. ఇది మా ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో గణపతి. వీళ్ళు కూడా అసలు అపార్ట్మెంట్లో ఇంత బాగా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. ఎంత బాగా చేశారు కదా టెంపుల్ సెట్లో, బాగా రిచ్గా వైబ్రెంట్గా ఉంది. అండ్ గణపతి కూడా ఎంత బాగున్నాడో. అసలు డెకరేషన్ కూడా పేస్టల్ కలర్స్తో ఎంత బాగా చేశారో వీళ్ళు, బాగా అనిపించింది. ఈ గణపతులన్నీ మీరు మీ
ఫోన్లోనే దర్శించుకోండి. అండ్ ఇది మా లైన్లో చిన్న పార్క్లో పెట్టిన గణపతి. ఎంత బాగా చేశారు కదా డెకరేషన్, నీట్గా సింపుల్గా. అండ్ లైట్స్ కూడా చాలా ఎలిగెంట్గా అనిపిస్తున్నాయి. వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో కదా. ఏ గణపతి దగ్గరికి వెళ్ళినా సాయంత్రం పూజ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ గణపతిని చూస్తే మన ఫిలిం మోజీలో మన మధు వాళ్ళు వేస్తారు చూడండి సెట్, అట్లున్నది సెట్ కూడా. అండ్ గణపతి కూడా అలాగే ఉంది. ఇది విజయవాడ మధురా నగర్లో మా ఇంటి పక్కనున్న గణపతి. ఆ రోజు మా అత్తయ్య వాళ్ళు ఆ గణపతికి పూజ చేశారు. ఈ గణపతి కూడా చాలా బాగుంది కదండి. ఇది మన వీడియోలో స్పెషల్ గణపతి. ఇది గంటలతో చేయబడినది. ఈ గణపతి మన రాయ్ చాందిని మాల్ కొంపల్లిలో ఉంది. ఇది 12,000 గంటలతో చేశారంట. అండ్ ఈ గణపతిని చేయడానికి 20 days టైం పట్టిందంట. ఈ గణపతి గురించి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఇది మొన్న అనంత్ అంబానీ పెళ్ళిలో కూడా ఈ గణపతిని అరేంజ్ చేశారంట. సో ఈ రాయ్ చాందిని మాల్ ఓనర్ ఆ గణపతి గురించి తెలుసుకొని ఈ మాల్లో అరేంజ్ చేశారంట. నిజంగా ఇది అరేంజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి థ్రెడ్ కరెక్ట్గా ఈక్వల్గా రావాలి అసలు. ఈ ఈవెంట్ వాళ్ళు ఈ గణపతిని అరేంజ్ చేశారంట. చూసారా గంటలు ఎలా అరేంజ్ చేశారో, పైన థ్రెడ్ కట్టి అసలు ప్రతి ఒక్కటి లైన్గా రావాలంటే ఎంత కష్టం పట్టిందో ఈ చేయడానికి. అసలు ఈ ఐడియా వచ్చినందుకు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇట్లా అరేంజ్ చేయడం భలే అనిపించింది గణపతిని చూస్తే. నేను చెప్పాను కదా అనంత్ అంబానీ పెళ్ళిలో పెట్టారని. సో దాని గురించి ఇక్కడ మనకి నోటీస్ బోర్డులో పెట్టారు. ఏంటి వినాయకుడు అని చెప్పి టెంపుల్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది వినాయకుడు టెంపుల్.
ఇది చాలా ఫేమస్. దీని పేరు పాలాజ్. ఇది మన మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది, బైన్సా దగ్గర. ఇక్కడ వినాయకుడు కర్రతో చేయబడి ఉంటాడు. ఇక్కడ వినాయక చవితి నుంచి వినాయక నవరాత్రుల వరకు ఇక్కడ వినాయకుడు మాత్రమే ఉంటుంది. తర్వాత ఈ వినాయకుడిని నిమజ్జనం చేయకుండా భద్రపరుస్తారు. అండ్ ఇక్కడ ప్రతిరోజు చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇక్కడ ఈవెంట్స్ కూడా బాగా జరుగుతాయి. అండ్ ఇక్కడ వినాయకుడిని ఏది కోరుకుంటే అది తీరుస్తాననే భక్తుల నమ్మకం. మీరు వీలు చూసుకొని ఈ పాలాజ్ గణపతిని మీరు కూడా దర్శించుకోండి. అండ్ ఈ వినాయకుడు ఈ వినాయక నవరాత్రులలో మాత్రమే ఉంటారు. తర్వాత ఈ వినాయకుడు ఉండదు, జస్ట్ ఫోటో మాత్రమే ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏవేవో కార్యక్రమాలు జరుగుతాయి. అండ్ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఇక్కడైతే ఒక జాతరలా ఉంటుంది వినాయక చవితి ఉత్సవాలు మాత్రం. అదిగో దర్శించుకోండి మన కర్ర గణపతిని. అక్కడ నుండి వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో కదా. మీరు కూడా వినాయక నవరాత్రుల్లో ఈ టెంపుల్ని విజిట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇది మాదాపూర్ సొసైటీలోని గణపతి. ఈ గణపతి అచ్చం మన బాలాపూర్ గణేష్ లాగానే ఉన్నారు. సేమ్ అలా ఐస్ బ్లింక్ చేస్తూ ఎంత బాగుందో. అండ్ పైన ఇక్కడ దేవతలు అమృతం కోసం క్షీరమదనం చేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తుంది. అది కూడా ఇలా రొటేట్ అవుతుంది మీరు చూసినట్టయితే. సో చూసారుగా ఇవాల్టి వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.